సో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ రాఘవేంద్ర గారి సినిమా. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం రాఘవేంద్ర గారి మీద వెళ్ళిపోయి నా మీద తక్కువ అయిపోతుందో ఆ ప్రెషర్ నా మీద తక్కువ అయ్యేటట్టు ప్లాన్ చేశారు. అండ్ అలా వస్తే ఆర్య. సో ఆర్య చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక కంబ్యాక్గా రావాలి అని అనుకుని కొత్తగా స్టార్ట్ చేసాం. సో ఆర్యకి అందరూ కొత్త వాళ్ళే, ఇంచుమించు నేను కొత్తే. ఎందుకంటే అప్పటికి నేను చాలా రోజులకి మళ్ళీ నేను డిసప్పేర్ అయిపోయాను. నేను మళ్ళీ నాకు కంబ్యాకే కొత్తగా సుకుమార్కి, దాని తర్వాత రాజు గారికి, అందరూ ఒక కొత్త టీం. అవును. సో నా మీద అంటూ ప్రెషర్ ఏం లేదు. సో అందరికీ మేక్ ఆర్ బ్రేక్ సినిమా ఇది. సో ప్రెషర్ అనేది అందరి మీద ఉంది. సో అందరు పంచుకునే ప్రెషర్. ఇంకా వివి వినాయక్ గారు అయితే చెప్పట్లేదు. ఒక సినిమా వస్తూ ఉంటే అనిల్ కంటే వివి వినాయక్ అనే పేరు మీద ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ మాక్సిమం వివి వినాయక్ గారి సినిమా అంటే ఉంటుంది. సో ప్రెషర్ అనేది ఇప్పటివరకు నా మీద ఇంకా పడలా. సో ఆ విషయంలో నేను చాలా లక్కీ. బన్నీ, డిడ్ యూ ఎవర్ డ్రీమ్ ఎప్పుడన్నా కలగన్నావా? కంటూనే ఉంటాను కదా సార్. ఏ తరహా కళ? అంటే ఆశలు ఉన్నాయి కానీ ఇదే చేయాలని ఒక పర్టికులర్ గోల్గా ఏం లేదు. అంటే గోల్ అనేది డెవలప్ అవుతూ వస్తుంది, నేను చేసే వృత్తి బట్టి డెవలప్ అవుతూ వస్తుంది. చిన్న చిన్న ఆశలు ఎప్పుడు ఉంటాయి. ఇదే నా ఆశయం అంటూ ఏం లేదు కానీ బోల్డ్ ఆశలు ఉన్నాయి. ఇంకా ఏమన్నా ఆశ ఉండేవా? ఎప్పటికైనా రాణి ముఖర్జీని కలుసుకోవాలి. హీరో కావటం కష్టం కాదు కానీ హీరో అయిన తర్వాత ఆ క్వాలిఫికేషన్స్ అవన్నీ కూడబెట్టుకోవటం, వాటిని నిలబెట్టుకోవటం, అది మాత్రం చిన్న విషయం కాదు. దానికేంటి వాట్ మోర్ కేర్ యు ఆర్ టేకింగ్ టు? సినిమా బట్టి ఉంటుంది సార్. సినిమా బట్టి ఆ పర్టికులర్ సినిమాకి ఏది రిక్వైర్మెంట్ దాంట్లో ఎక్కువ కేర్ తీసుకుంటుంటాం. సపోజ్ ఆర్యకి అయితే పర్ఫార్మెన్స్, డాన్స్, సో అందులో ఎక్కువ కేర్ తీసుకోవాలి కాబట్టి అందులో ఎక్కువ కేర్ తీసుకున్నాం. అండ్ ప్లస్ బన్నీకి వచ్చేసరికి ఫైట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్, బాడీ. సో ఆ సినిమాలో క్యారెక్టర్ బట్టి నా రిక్వైర్మెంట్స్కి నేను ట్రైన్ చేసుకుంటూ ఉంటాను. నేను నా సైడ్ నుంచి ఎక్కువ హోంవర్క్ అనేది ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను ఎక్కువ హోంవర్క్ చేసుకున్నానంటే నేను చేసింది ఒకటి ఉంటుంది, సినిమాకి కావాల్సింది ఒకటి ఉంటుంది ఆ సినిమాకి. సో నా ప్రిపరేషన్ రిక్వైర్మెంట్ చాలా డిఫరెంట్గా ఉండొచ్చు. సో ఆ రిక్వైర్మెంట్కి నేను ప్రిపేర్ అవుతాను. అలా. మీ నాన్నగారు ఏమైనా సలహాలు ఇస్తుంటారా? సలహాలు అంటే ఇలా చేయి అలా చేయి అని అలా సలహాలుగా టిప్స్ ఇస్తారు సార్. అడ్వైసెస్ అంటూ అలాగేం పెద్ద ఎక్కువ మా ఇంట్లో అంటూ ఏమి ఇవ్వరు. ఎందుకంటే మేము ఇప్పుడు చెప్తే నీకు అర్థం కాదు, మీరుగానే తెలుసుకుంటేనే పడి లేగిస్తేనే మీకు తెలుస్తుంది అని చెప్పి ఆయన కూడా పెద్ద ఎక్కువ, ఆయన గారు చిరంజీవి గారు కానీ ఏదైనా తప్పుదారిలో వెళ్ళిపోతున్నాం అంటే మాత్రం కరెక్ట్ చేస్తారు. ఆర్ఐ సినిమా సంబంధించి ఇంకొక అడ్వాంటేజ్ ఉందంటే నాకు స్ట్రాంగ్ పాయింట్లో ఉన్న హెల్ప్ అయింది. స్విమ్మింగ్ బాగా వచ్చు. స్విమ్మింగ్ బాగా వచ్చా? ఇట్స్ ఎ న్యూ థింగ్. మేము ఇప్పుడు దాకా మ్యూజిక్ గురించే వచ్చు అని చెప్పి, మ్యూజిక్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పి, డాన్స్ మీద బాగా ఇంట్రెస్ట్ అని చెప్పాము. ఇట్స్ అనదర్ క్వాలిఫికేషన్. స్విమ్మింగ్ బాగా వచ్చు. సో డెఫినెట్గా ఆర్య ప్రాజెక్ట్కి సంబంధించి అది అందరి ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కాదంటే దట్ ఈస్ ద మెయిన్ క్వాలిఫికేషన్. ఎందుకంటే నేను పడిపోతుంటే మునిగిపోయి కేకలు పెడుతుంటే వచ్చి సేవ్ చేశాడు. అంటే తను ఒకసారి షూటింగ్ మునిగిపోయి ఉంటే ఆర్య ప్రాజెక్ట్ కొంచెం డిస్టర్బ్ అయ్యేది కాబట్టి రెండో ఒకసారి చిన్నప్పుడు నాకు మాట చెప్పాడు అనమాట. నేను ట్యాంక్ బండి మీద కొన్ని పోతున్నాను రా ఒకసారి హైదరాబాద్లో. నేను పోతుంటే నాకు పెద్దగా కేకలు వినిపించాయి, హెల్ప్ రక్షించండి అని చెప్పారని. ఆమెనే సరే నేను చూస్తే ఒక అమ్మాయి పాపం నీళ్ళలో మునిగిపోతుంది. నేను ఆమె ట్యాంక్ బండి నుంచి హుషేర్ సాగర్లోకి దూకి ఆమెను రక్షించి పైకి తీసుకొచ్చాను. తర్వాత నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు నాకు. అంతేరా, అనవసరమైన విషయాలు చూపించే ఉంటుంది. నిన్న ఎవడరా అమ్మాయి అరిస్తే బతులు దూకాలని ఎవరు చెప్పాడు. అందుకని ఈత వచ్చని చెప్పి అరి చోట దూకటం కూడా మంచి పద్ధతి. ఆ మధ్య కృష్ణా పుష్కరాలు జరిగాయి అనమాట. జరిగితే ఒక కుర్రాడు 11-12 ఏళ్ళ కుర్రాడు అనమాట. ఆ కృష్ణ ఒడ్డు నుంచి రక్షించండి మా అక్కయ్య నీళ్ళలో పడిపోయింది రక్షించండి అంటున్నాడు. అనగానే కుర్రాళ్ళు నీలాగా ఉన్నారన్నమాట. వాళ్ళంతా కూడా 4-5 కుర్రాళ్ళు రయ్యం దూకేశారు నీళ్ళలోకి. వెతికేసి ఒక శరీరాన్ని పట్టుకొచ్చారు. ఆవిడ ముసలమ్మ పాపం ఒడ్డును పెట్టి సపరీలు చేస్తూ, ఏమయ్యా మా అక్కయ్య పడిపోయింది మరి ఏం ముసలమ్మలాగా ఉందంటే, నిజమేనండి మా నాయనం పడిపోయింది అంటే మీరు ఎవరైనా వస్తారా? అందుకని మా అక్కయ్య పడిపోయింది అన్నానండి. అట్లాగే ఈత రావడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి, ఇటువంటి ప్రమాదాలు ఉన్నాయి అన్నమాట. సో మనకు ప్రమాదాలతో ఓన్లీ ప్రయోజనాలే కావాలి. అప్పటికైతే మాకు అవసరం సార్ డైరెక్టర్. ఓకే, బన్నీ గురించి ఆ జ్ఞాపక ఆ పుస్తకంలోకి వెళ్ళడం కోసం మనం ట్రై చేద్దాం. ఆ మంచి ఫోటోగ్రాఫ్స్.
బన్నీకి సంబంధించినటువంటి మంచి ఆల్బమ్ చూద్దాం. అందరు మా కజిన్స్ సార్. We two are elders. How? Turn over. Okay, we will turn over. బన్నీ ఏంటంటే ఆ గ్యాప్ బన్నీదే ఉంటుంది. ఆ గ్యాప్ నాది. పెద్ద అయిపోతాను భయం వేసి పరిగెట్టిపోయి ఉంటాడు. Oh, you are. నా ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ సార్. అప్పుడే ఇప్పుడు పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉండాలమ్మా. సమపట్టి పాకెత్తే పైకి వెళ్ళిపోరు. So, పైకి చూస్తున్నాడు. పైకి చూస్తున్నాడు. అది మా పాతిల్లు. ఇదే? నేను పుట్టి పెరిగింది ఇల్లు అనమాట. మెడ్రాస్. వెరీ గుడ్, వెరీ గుడ్, బ్యూటిఫుల్. లెట్ us turn over. Oh, సార్ ఈ ఫోటోగ్రాఫ్ స్పెషల్ ఏంటంటే చిరంజీవి గారు తీశారు ఈ ఫోటోగ్రాఫ్. ఇదే అది మా ఎల్డర్ బ్రదర్ మధ్యలో లెఫ్ట్ కి నేను, యా రైట్ కి మా బుజ్జి తమ్ముడు. పూజిస్తాం. ఓకే, Oh, ఎక్కడ ఇది మా మెడ్రాస్ లో ఇల్లు. ఇది కదా బన్నీ? అరే మాల్దీవ్స్. మాల్దీవియన్ ఎయిర్ టాక్సీ. ఇది మేమంతా చిరంజీవి గారు మమ్మల్ని పిల్లలందరినీ ఒకసారి 96 లో మాల్దీవ్స్ తీసుకెళ్లారు హాలిడేకి. సో చిరంజీవి గారు మొత్తం ఆయన వాళ్ళ మిస్సెస్ పిల్లలందరూ. సో అప్పుడు తీసిన ఫొటోస్ అన్నమాట. మేము మా కజిన్స్ అందరూ ఫ్లైట్ దిగుతున్నాం, చార్టర్డ్ ఫ్లైట్. మొత్తం మాల్దీవ్స్ అంతా తిరిగి వచ్చాం. మా అన్నయ్య ఆస్ట్రేలియాలో చదువుకున్నాడు 4 ఏళ్ళు. సో తను చదువుకున్నప్పుడు దాన్ని చూస్తానికి వెళ్ళాం. ఇది కదా బన్నీ? అవును సార్. డిఫరెంట్ హెయిర్ కట్ చాలా ఏంటిది ఇప్పుడు ఫ్యాషన్ ఏంటంటే గుండు గీక్కుని ఇయర్ రింగ్ పెట్టుకుంటారు. యాక్చువల్లీ చూస్తే ఇటు సైడ్ ఇయర్ రింగ్ ఒకటే కనపడుతుంది, ఇటు 2 ఉంటాయి. అప్పుడు చాలా ఫంకీగా ఉండేవాడు. నాగబాబు గారు మధ్యలో అందరు కలిసి దిగాం అనమాట. నాగబాబు గారు నేను చాలా ఫ్రీగా మాట్లాడుకుంటున్నాను. ఆయన ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇచ్చి అజ్జయ్ నువ్వు చాలా బాగా చేస్తూ ఉంటావు. మాక్సిమం నన్ను బాగా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది నాగబాబు గారు. ఇది డాడీ కదా. డాడీ సినిమా అప్పుడు షూటింగ్ లో తీస్తుంది చోటాకే నాయుడు ఫోటోగ్రఫీ. ఇది వెరీ గుడ్. ఇది డాడీ సినిమా షూటింగ్ అప్పుడు కళ్యాణ్ గారు ఏదో చిన్న బిట్ డైరెక్ట్ చేస్తున్నాడు, ఒక ఫైట్ సీక్వెన్స్ ఏదో. సో నేను మా అన్నయ్య చూస్తాను, నేను మా అన్నయ్య చాలా క్లోజ్. సో నేను మా అన్నయ్య తను చూస్తాను అప్పుడు వెళ్ళాం. అది సచిన్ టెండూల్కర్ కదా? సచిన్. అవును సార్. నిజంగా భారతదేశంలో ప్రతి కుర్రాడు ఎవరిలాగా కావాలనుకుంటారు, అటువంటి సచిన్ వచ్చి ఉన్నాడు. అంటే చిరంజీవి గారి ఇంటికి భోజనానికి వచ్చారు మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అందరూ. సో అప్పుడు సచిన్ టెండూల్కర్ తో నేను ఫోటో దిగాను, మాట్లాడాను అనమాట నాతో 2 నిమిషాలు. ఐ హర్డ్ యువర్ అన్ యాక్టర్ అన్నాడు. అవును సార్ అంటే హి సెడ్ ఓ కీప్ వర్కింగ్ హార్డ్ దట్స్ ఆల్ అన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. సచిన్ అంటే నిజంగా ప్రపంచం మొత్తంలో క్రేజ్ ఉంది. ప్రతి కుర్రాడు కూడా సచిన్ అంత కావాలనుకుంటాడు, సచిన్ లాగా క్రేజ్ తెచ్చుకోవాలనుకుంటాడు. అటువంటి సచిన్. మీ నాన్నగారు ఎట్లా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారా? మూడ్ బట్టి ఉంటుంది సార్. మూడ్ బట్టి ఉంటుందా? అప్పుడప్పుడు అక్షంతలు అబ్బా అక్షంతలేదు సార్, డోరక్లాగా. కూడా. కానీ ఆయన చాలా మోర్ ఫ్రెండ్లీగా ఉంటారు. డెఫినెట్లీ మోస్ట్లీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా ఫ్రెండ్లీ, ఎక్కువ జోకులు వేస్తూ ఉంటారు. గ్రేట్ ఫోటోగ్రాఫ్. నేను ఒకప్పుడు యానిమేటర్నే. సో ఒకప్పుడు నేను యానిమేషన్ లో ఉండేవాడిని. ఈ ఫీల్డ్ రాకముందు నేను యానిమేషన్ ఉండేవాడిని. సో మా యానిమేటర్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆర్టిస్టులు అనమాట. సో తన నా బర్త్డేకి నా పిక్చర్ గీసిచ్చాడు. సో జ్ఞాపకాలు చాలా కష్టపడి తీసుకొచ్చినట్టున్నారు సార్ ఫోటోలు. నేనే చూడలేదు ఈ ఫోటోలు, సగం ఫోటోలు నేనే ఇప్పుడు చూసుకోలేదు. ఓకే, బన్నీ జ్ఞాపకాల పుటలో నుంచి బయటకు